తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ గాయని ఉషా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉషా మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి భక్తి గీతాన్ని ఆలపించి అలరించారు. స్వామివారిని దర్శన భాగ్యం కలగాలి అంటే చాలా అదృష్టం ఉండాలని తెలిపారు. ఆ దేవదేవుడు కరుణిస్తే తప్ప దర్శన భాగ్యం కలుగుతుందని అన్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేశారు. వాయిస్ ఆఫ్ ఉషా అనే ఛానల్ ప్రారంభించినట్లు చెప్పారు. ఐకా రికార్డ్ లేబుల్ అనే రికార్డింగ్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కారు షికారు అనే ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తున్నానని అన్నారు. ఇక పాడ్కాస్ట్ ఛానల్ సైతం ప్రారంభించినట్లు ఆమె వెల్లడించారు. స్వామివారి దర్శనం జరగాలి అని అంటే దానికి చాలా అదృష్టం కావాలి. అండ్ ఆయన పిలిస్తే కానీ దర్శన భాగ్యం దొరకదు. ఈరోజు చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం. ఇలాంటి అది పునర్దర్శన ప్రాప్తిరస్తు అంటారు కదా, ఎప్పుడు తిరుమలలో ఇలా దర్శనం కావాలని వాయిస్ ఆఫ్ ఉషా అని ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. అండ్ ఐకా రికార్డ్ లేబుల్ అని ఒక రికార్డ్ లేబుల్ స్టార్ట్ చేశాను. అందులో సాంగ్స్ చేస్తున్నాను. అలాగే కొన్ని మూవీస్ పాడుతున్నాను. కారులో షికారు అని ఒక ఇంటర్వ్యూ సిరీస్ ఒకటి కూడా స్టార్ట్ చేశాను యూట్యూబ్లో. అలాగే పాడ్కాస్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. మంచి పాటలు మేలో ఒకటి రిలీజ్ చేయాలి.